దేశంతో మన గౌరవ హైకోర్టు వారు ఉన్నారు. ఆ దిశలో దానికి సంబంధించి వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటిది ఉండదు. అలాగే భవిష్యత్ అంతా అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్ కుమార్ గారికి చేతితో రాయటం ఎంతసేపు మనకి ఇదే అలవాటు. చాలా మంది వాడకుండా ఉండడం వల్ల బయట వాళ్ళ ద్వారా ఏలూరుకు సంబంధించి వాళ్ళ ద్వారా అందరికి కూడా అందులో ఎక్విప్మెంట్ సబ్జెక్ట్ ఎక్విప్మెంట్ నేర్పించమని ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు అనుకున్నాను. ఎందుకంటే యాజ్ వెల్ as క్లర్క్స్ కూడా, ఎందుకంటే ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ కోర్టులో, ప్రతి కోర్టులో ఇర్రెస్పెక్టివ్ ఏ క్యాడర్ అయినా కూడా క్లర్క్స్ ఎక్కువ చూస్తున్నాం. ప్రతి పిక్షన్ కూడా అడ్వకేట్ క్లర్క్స్ ఎక్కువ రాయడం, చేయడం, రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా చేయించడం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇందులో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీహౌ మీరు వాళ్ళకి తెలియజేయండి, మీరు నేర్చుకునేది ఏమున్నా కూడా దీని ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి తెలియజేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి లిటిగెంట్ కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎక్విప్ అయి ఉన్నారు, మనకన్నా బాగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే కొన్ని వాయిదాలకు కూడా రావట్లే, వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు. వాట్ స్టెప్ ద కోర్ట్ హ్యాస్ టేకెన్, అడ్వకేట్ ప్రెజెంట్ అయ్యాడా, రిప్రజెంటేషన్ ఉందా అని ఇప్పుడు వాళ్ళు సూపర్విజన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అడ్వకేట్స్ ఇంకా వాళ్ళకంటే డబుల్ నాలెడ్జ్లో ఉంటేనే రేపు ప్రొఫెషన్లో క్లిక్ అవ్వాలి, లేదంటే ప్రొఫెషన్ అలా పడిపోతుంది. ఏదో ఒక రోజు అడ్వకేట్ అవసరం లేదు, నా సబ్జెక్ట్ నాకు ఉంది అని మన రూల్స్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు గ్రిప్లో తెచ్చుకోగలరు, లిటిగేషన్ని గ్రిప్లో తెచ్చి నడిపించగలరు. లేదంటే అడ్వకేసీ కూడా పడిపోయే దశలోకి వెళ్ళిపోతుంది. రేపు ఏమంటారంటే చదువుకున్న ఇల్లిటరేట్స్ అంటారు, ఆ జాబితాలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకు దయచేసి ఇది మీరు ఈ అవకాశం మీ వాళ్ళు ఎవరుంటే తెలియజేయండి. ఇది నా కోసం కాదు పెట్టున్నది. ప్రతి అడ్వకేట్ క్లర్క్ నేర్చుకుంటే రేపు కేసుకి మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఎక్విప్ అయి ఉంటారు. కాబట్టి ఈ సదవకాశం అందరూ వినియోగించుకొని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, డిలేగా చెప్పామని చెప్పి మీరు ఏమైనా బాధపడితే మాత్రం సహృదయంతో వచ్చి మీ వాళ్ళు ఇంటిమేట్ చేయండి. మీకు ఈజీ మెథడ్లోనే మేము 11 గంటలు స్టార్ట్ చేసాము, యాక్చువల్గా 10 గంటలు స్టార్ట్ చేయమన్నారు.